హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హిందీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అండ్ హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ హిందీ ఎగ్జామ్ అనేది డిస్కస్ చేద్దాం. సో హిందీ క్వశ్చన్ పేపర్లో మనకి 6 పార్ట్స్ ఉంటాయి. అంటే భాగ్ 1, భాగ్ 2 అలా భాగ్ 6. సో 6 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్‌లో మాత్రం మనకి గ్రామర్ పార్ట్ ఉంటుంది. అవి 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్‌కి 1 మార్క్, 12 మార్క్స్. సో అవేంటో కూడా ఒకసారి డిస్కస్ చేసి నెక్స్ట్ పార్ట్‌కి వెళ్దాము. सावन श्रावण की प्रकृति सुंदर होती है. रेखा की शब्द का तत्सम रूप शब्द क्या है? सावन की तत्सम रूप शब्द ఏంటి అంటే స్టూడెంట్స్ శ్రావణ్. శ్రావణ్. సో ఇది తత్సమ రూప్. సో ఒక క్వశ్చన్ తత్సమ రూప్ శబ్ద గురించి కంపల్సరీ అడుగుతాడు. సో యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్. सेकंड क्वेश्चन मोर झूम झूम कर नाचने लगा. इसमें क्रिया विशेषण शब्द पहचान कर लिखिए. సో క్రియా విశేషణ అంటే జూమ్ జూమ్ అనేది క్రియా విశేషణ శబ్ద స్టూడెంట్స్. 1510 సంఖ్య में लिखिए. సో ఇది వర్డ్స్ లో ఇచ్చాడు, మనం నంబర్ రూపంలో రాయాలి. 1000 అంటే 1000, 1510 510 అంటే 1510. फोर्थ क्वेश्चन अमीना हामिद दीदी है. అమీనా హామిద్ కీ దీదీ హే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కీ. దీన్ని కారక్ చిహ్న అంటారు. ఒక క్వశ్చన్ కారక్ చిహ్న కంపల్సరీగా అడుగుతారు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. హామిద్ కే పాస్ 3 పైసే హే. రేఖాకి శబ్ద కా సమాస్. 3 పైసే అనేది ఏ సమాసం అడుగుతున్నాడో అది ద్విగు సమాసం అవుతుంది. ఎందుకంటే నంబర్ ఎక్కడైనా ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది స్టూడెంట్స్. दशहरा हिंदुओं का धार्मिक त्योहार है. रेखा के शब्द का संधि विच्छेद कीजिए. ఒక సంధి విచ్ఛేద్ క్వశ్చన్ కూడా కంపల్సరీ అడుగుతాడు స్టూడెంట్స్. ధార్మిక్ అనేది ధర్మ ప్లస్ ఈక్. సో దీన్ని ధర్మ ప్లస్ ఈక్ ని ధార్మిక్ అంటాము. ఈ విధంగా మనము సంధి విచ్ఛేద్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ मन भावना का अर्थ पहचानिए. मन को अच्छा लगने वाला ने मन भावना అంటాము. अमीना का दिल कचोट रहा है. मुहावरेदार शब्द पहचान कर लिखिए. సో దిల్ కచోట్నా అనేది దీని కరెక్ట్ ఆప్షన్. गायक गीत गाता है. लिंग बदलकर पूरा वाक्य लिखिए. गायिका गीत गाती है అనేది దీని కరెక్ట్ అయిన ఆన్సర్. औरतें बाजार जाती है वचन बदलकर लिखिए. औरत ని औरतें ఇది ఏకవచనము, औरतें అంటే బహువచనము ప్లూరల్ ఫామ్. బాజార్ जा रही है అనేది वचन बहुवचन ఈ విధంగా రాయాలి స్టూడెంట్స్. గోపాల్ మద్రాస్ జాతా హై. వాక్య के भविष्य काल में लिखिए. గోపాల్ మద్రాస్ జాయేగా. సో జా రహా జాతా హై అనే బదులు జాయేగా అని రాయాల్సి ఉంటుంది. సో ఇది భవిష్యత్తు కాలంలో వెళ్తున్నాడు అని చెప్పడం. 12th క్వశ్చన్ మే పాఠ్ పడతా హై. వాక్యకు శుద్ధ కీజియే. ఇది ఇన్కరెక్ట్ ఫామ్లో ఉంది స్టూడెంట్స్, దాన్ని కరెక్ట్గా చేయాలి. మే పాఠ్ పడతా హై కాదు, మే పాఠ్ పడతా హూ. హే అనే బదులు దగ్గర హూ అని రాయాలి. గ్రామర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. 12 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. అది భాగ్ 1. భాగ్ 2. భాగ్ 2 చాలా సింపుల్ స్టూడెంట్స్. ప్యాసేజ్ రైటింగ్ 4 ప్యాసేజెస్ ఇస్తాడు. ఈచ్ ప్యాసేజ్కి 5 మార్క్స్, 20 మార్క్స్. ఈజీ టు స్కోర్. ఇక్కడే మనకి పాసింగ్ మార్క్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ ప్యాసేజ్ ఈ విధంగా ఇస్తాడు, దానికి అనుగుణంగా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్. అలాగే సెకండ్ ప్యాసేజ్ పద్యాంశ నుంచి ఇస్తాడు, దీనికి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాడు, ఇది కూడా 5 మార్క్స్. నెక్స్ట్ ప్యాసేజ్ కూడా గద్యానికి సంబంధించిన ప్యాసేజ్ 5 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ కూడా గద్యాంశకి సంబంధించిన ప్యాసేజ్ ఉంటుంది, 5 మార్క్స్. సో 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో భాగ్ 3 ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. అవి కవి పరిచయాల గురించి అడుగుతాడు. సో ఈ కవి పరిచయాల గురించి 8 మార్క్స్ ఉంటాయి, 2 పార్ట్స్గా ఇస్తాడు. ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ 4 మార్క్స్, ఇంకోటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో పేరా ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇస్తాడు, 4 మార్క్స్. చాలా ఈజీ స్టూడెంట్స్, కాకపోతే కవి గురించి తెలుసుకోవాలంతే. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా చేయాలని చెప్తాను. జ్ఞాన మార్గ శాఖకే కవి, మనందరికీ తెలుసు జ్ఞాన మార్గ శాఖ కవి రవిదాస్ అని. సో ఇక్కడ ఏ అని రాయాల్సి ఉంటుంది. ప్రకృతి చిత్రంకే బేజాడ్ కవి సుమిత్రానంద్ పంత్, ఇక్కడ బి రాయాలి. జ్ఞానపీఠ పురస్కార్ చిదంబర మనకు తెలుసు, సి ఆప్షన్ సి. మాతృభూమికి కవి నిషాంత్, సో ఇక్కడ ఆప్షన్ డి. సో ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ రాయాల్సి ఉంటుంది. ఈజీ టు స్కోర్. కాకపోతే అతను ఏ టైప్ ఆఫ్ కవి, బిరుదులు, రచనలు తెలుసుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. సో భాగ్ 3లో పార్ట్ 3లో ఇంకో అంశం ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఒక కవి గురించి ఇస్తారు, వాళ్ళ పేర, దానికి అనుగుణంగా 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. ప్రేమ్చంద్ కా జన్మ ఏ గరీబ్ ఘరానే మే కాశీ మే హువా. సో ఏ గరీబ్ ఘరానే మే డాష్ కా జన్మ హువా. ఎవరికి? ప్రేమ్చంద్ అని రాయాలి. సింపుల్ క్వశ్చన్ పేరాగ్రాఫ్లోనే ఉంటుంది, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ప్రేమ్చంద్ కే బచ్పన్ కా నామ్ క్యా హై.
सो बचपन का नाम धनपतराय श्रीवास्तव था। डैश को उपन्यास सम्राट भी कहा जाता है। सो प्रेमचंद को उपन्यास सम्राट भी कहा जाता है। ఇక్కడ ప్రేమచంద్ అని రాయాల్సి ఉంటుంది। प्रेमचंद की कहानियां डैश शीर्षक से संकलित है। उसका कहानियां मानसरोवर शीर्षक से संकलित है। సో ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయాలి। పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు స్టూడెంట్స్, ఈజీ టు స్కోర్। సో పార్ట్ 4 భాగ్ 4లో క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ ఉంటుంది స్టూడెంట్స్। ఈ భాగ్ 4లో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి। ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్। 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 మార్క్స్, 24 మార్క్స్। ఇందులో క్వశ్చన్స్ పద్య భాగం, గద్య భాగం అండ్ ఉపవాచకం నుంచి ఇస్తాడు। భాగ్ 5 ఇవి కూడా క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ స్టూడెంట్స్, కాకపోతే లాంగ్ ఆన్సర్ టైప్ ఉంటుంది। इंटरनल चॉइस ఉంటుంది। किसी का एक प्रश्न का उत्तर 10 पंक्तियों में लिखिए। సో 10 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్। ఇలాంటి 2 క్వశ్చన్స్ అడుగుతాడు। సో ఇక్కడ वर्षा के कारण प्रकृति की सुंदरता बढ़ती है, बरसते बादल कविता का सारांश लिखिए। और దీనికి ఆప్షనల్ గా ఇంకో క్వశ్చన్, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆప్షన్ ఉంటుంది, దానికి కూడా 10 మార్క్స్। ఝాన్సీకి రాణి అబ్దుల్ కలాం, సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది। సో ఇది ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి 20 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్। అండ్ లాస్ట్ సెక్షన్ భాగ్ 6, ఇందులో లేఖ ఒక కంపల్సరీ ఒక పత్ర ఇస్తాడు, 8 మార్క్స్। ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదైనా ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఇది చూస్ ద కరెక్ట్ వర్డ్, ఆప్షన్స్ ఇస్తారు కొన్ని వర్డ్స్, ఆ వర్డ్స్ని ఈ పారాగ్రాఫ్లో ఫిల్ చేయాలి కరెక్ట్ ఆప్షన్ తీసుకొని। సో దీనికి మనకి 8 మార్క్స్ ఉంటుంది స్టూడెంట్స్। సో టోటల్ వెయిటేజ్ ఇస్ 100 మార్క్స్। సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఒక లైక్ చేయండి స్టూడెంట్స్। థ్యాంక్ యూ।